అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహి న్యూస్. ఈరోజు చాలా బాధతో చేస్తున్నాను ఈ వీడియో. ఒక పక్కన తుఫాన్ అటు ప్రభుత్వం, ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలోని అందరు మంత్రివర్యులు, ఉన్నతాధికారులు, రాష్ట్రం మొత్తం మీద ఉన్న అధికారులు ఈ తుఫాను కార్యక్రమాల్లో ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేయడానికి, వాళ్ళ పునరావాస కార్యక్రమాలు చేయడానికి మునిగిపోయి ఉన్నారు. పాపం ఇళ్లకు కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఇళ్లకు కూడా వెళ్ళటం లేదు. అలాగే మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ ఈ తుఫాన్ నుంచి ప్రజలను కాపాడాలి, అది ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అటువంటి సందర్భంలో ఇదే సమయంలో మళ్ళీ ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. అటువంటి సందర్భంలో నిన్న అత్యంత దురదృష్టకరమైన వార్త. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించింది. మేము కూడా హెల్త్ సర్వీసెస్ ప్రజలకు ఆపు చేస్తున్నాము, ఈ రోజు నుంచి మేము సర్వీసెస్ చెయ్యము, ఇవ్వము మనకు హెచ్చరిక, అల్టిమేటం. ఇంతకుముందు ఒక 2 వారాల ముందు నేను ఒక వీడియో పెట్టా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. మేము హెల్త్ సర్వీస్ ఆపు చేస్తున్నాం, ఎన్టీఆర్ హెల్త్ సర్వీసెస్ ఆపు చేస్తున్నాం, మాకు 2,700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం మాకు పే చేయటం లేదు, అంచేత హాస్పిటల్స్ నడపడం చాలా కష్టంగా ఉంది, అంచేత మేము సర్వీసెస్ అన్ని ఆపు చేస్తున్నాము అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. తదనంతరం నిన్న ఈ ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ అండ్ డెంటల్ హాస్పిటల్స్, వాళ్ళ అనుబంధ హాస్పిటల్స్లో ఈ ఎన్టీఆర్ హెల్త్ సర్వీసెస్ అన్ని ఆప్ చేశారు, ఇవ్వట్లేదు. చాలా దురదృష్టకరమైన వార్త. ఒక పక్కన తుఫానుతో ప్రజలు, రాష్ట్రం మొత్తం అంతా అల్లకల్లోలమైపోయింది, పంటలు పోయాయి, కొంతమంది అనారోగ్యమై పాలయ్యారు, కొంతమంది ప్రజలకు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వము, మంత్రులు, ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి హెచ్చరికలు పంపారు, మేము సర్వీసెస్ ఆఫ్ చేస్తున్నాము అని. ఆల్రెడీ మొన్న ఆశా వాళ్ళ అల్టిమేటం ఇచ్చినప్పుడు గవర్నమెంట్ 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఇంకో 250 కోట్ల రూపాయలు అతి తొందరలో రిలీజ్ చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఈ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళు హెచ్చరిక పంపించారు, మేము సర్వీసెస్ ఆఫ్ చేస్తున్నాము నిన్నటి నుంచి. అలాగే ఆఫ్ చేశారు, హెచ్చరిక పంపడమే కాదు, ఆఫ్ చేశారు. ఇంతకుముందు నేను 2 వారాల క్రితం ఈ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు నేను వీడియో పెట్టాను. డాక్టర్స్ స్ట్రైక్ చేయడం నైతికమా, అనైతికమా, సమంజసమా, అసమంజసమా అని. అప్పుడు ఒక డాక్టర్ ఎవరో నాకు కామెంట్ పెట్టారు, ఇప్పుడు హాస్పిటల్స్ మేము రన్ చేస్తాం, మమ్మల్ని అడుగుతున్నారు మీరు, డాక్టర్స్ తప్పున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు,
హాస్పిటల్స్ డాక్టర్స్ చేతిలో లేవు, వ్యాపారస్తుల చేతిలో ఉన్నాయి. వ్యాపారస్తులు నడుపుతున్నారు హాస్పిటల్స్ని. పైగా హాస్పిటల్ వైద్య వృత్తి గురించి మీకేం తెలుసు? దాంట్లో ఉన్న సాధక బాధలు మీకేం తెలుసు? చెప్పాను నేను. సాధక బాధకాల వైద్య వృత్తిలో మాకు తెలియదు. తెలుసుంటే మీరెందుకు? కానీ మాకు తెలుసున్నది మానవత్వం, మాకు తెలుసున్న సంస్కారం. అది మాకు బాగా తెలుసు, మీకన్నా బాగా తెలుసు కాబట్టి ఈ రోజులు కూడా గ్రామాల్లో వైద్యం గురించి చూస్తే 10 పరక మేము చదువుతున్నాం. మీరు ఇంకో 10 రెట్లు ఫీజుల కింద తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్నారా, వ్యాపారస్తులు తీసుకున్నారా? మాకెందుకండి? వ్యాపారస్తుల చేతిలో మీరు వెళ్ళిపోయారా? మీరు ఎందుకు పనిచేస్తున్నారు వ్యాపారస్తుల దగ్గర? డాక్టర్గా ప్రమాణం చేసి, డాక్టర్గా ప్రతిజ్ఞ చేసి, మీకు తెలీదా ఆ ప్రతిజ్ఞ మీనింగ్, ఆ ప్రమాణం మీనింగ్ తెలీదా మీకు? మీరు ఎలా పనిచేస్తున్నారు వ్యాపారస్తుల దగ్గర? పైకి ఇప్పుడు మాది కాదు వ్యాపారస్తులు అంటారా మీరు? వ్యాపారస్తులకు బుద్ధి ఉండదు, వ్యాపారస్తులకు డబ్బే కావాలి. మీకు మీ చదువు, మీరు చేసిన ప్రమాణం, మీరు చేసిన ప్రతిజ్ఞ ఏం నేర్పింది మీకు? నిన్న రాష్ట్రం అంతా కొట్టుకుపోతుంటే, రాష్ట్రం అంతా అతలాకుతలమై తుఫాన్లు మునిగిపోయింటే మీరు నోటీస్ ఇస్తారా ప్రభుత్వానికి? ఎంత దుర్మార్గం అండి! పైగా మా వృత్తి సంగతి మీకేం తెలుసు? వృత్తి సంగతి నాకు తెలియకూడదు, నైతికత తెలుసు నాకు, సంస్కారం అర్థం తెలుసు నాకు. వైద్యం చేయడం మాకు తెలియకపోవచ్చు, కానీ వైద్యుడికి ఉండవలసిన సంస్కారం ఏంటో మాకు తెలుసు, వైద్యుడికి ఉండవలసిన మానవత్వం ఏంటో మాకు తెలుసు. అది మీ దగ్గర లేదే అని బాధపడుతున్నాం మేము. నోటీస్ ఇస్తారా మీరు? నిన్న రాష్ట్రం అంతా ఎలా ఉందండి పరిస్థితి? ఆలోచించవలసిన అవసరం లేదు మీకు. వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు నోటీస్ ఇస్తే మీరేం చెప్పాలి? డాక్టర్స్ మీ నోటీస్తో మాకు సంబంధం లేదు, మేము ప్రజలకు సేవ చేస్తాం అని చెప్పద్దా మీరు? డాక్టర్స్ చెప్పరు. ఇంకా మీరు వ్యాపారస్తుల కింద మారారు. ప్రజల సొమ్ముతోటి, ప్రజల ట్యాక్సులతోటి మీరు డాక్టర్ డిగ్రీలు చదువుకుని ఈవేళ ప్రజలు తల్లి పాల దాకా రొమ్ము కుదిరినట్టు చేస్తున్నారు. మీరు సంస్కారం చేస్తున్నారా? ఎంత ఘోరం అండి! నిన్న నోటీస్ ఇస్తారా మీరు ప్రభుత్వానికి? మేము ప్రజలకు సేవ మరి ఎందుకు వచ్చినట్టు మీరు సేవ చేయకపోతే? ఎందుకు చదువుకున్నారండి మీరు? మా డబ్బులతోటి, మా డబ్బులు మాకు పడేయండి. పైగా మాకు కామెంట్ పెడతారు, మీకేం తెలుసు డాక్టర్ వృత్తి గురించి? నాకు తెలియవలసిన అవసరం లేదు. మనిషిగా చెప్తున్నా నేను. డాక్టర్స్ కూడా దేవుళ్ళు అనుకుంటాం మేము, కానీ అది దైవత్వం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. దైవత్వం సంగతి పక్కన పెట్టిన కనీసం మానవత్వం ఉండాలి కదా. పైగా మాకు సంబంధం లేదు, వ్యాపారస్తులు చేస్తున్నారు. వ్యాపారస్తులు చేస్తే మీకేమైందండి? మీదేమైంది? మీకు మానవత్వం ఉండాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా బుద్ధి. ప్రభుత్వం కూడా డాక్టర్ వృత్తితో సంబంధం లేని వాళ్ళకి హాస్పిటల్స్ ఓపెన్ చేయనివ్వకూడదు. హాస్పిటల్స్ మేనేజ్మెంట్లోకి రావడానికి లేదు. హాస్పిటల్స్ ఎవ్వరూ కూడా ప్రైవేటు వ్యక్తులు డాక్టర్ వృత్తితో సంబంధం ఉన్న వాళ్ళే హాస్పిటల్ ఓపెన్ చేయాలి అనే చట్టం తీసుకురావాలి. ఎంత ఘోరం అండి! 10th క్లాస్ పాస్ అవ్వరు, స్కూల్స్ ఓపెన్ చేస్తారు, కాలేజెస్ ఓపెన్ చేస్తారు. మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్ మధ్య భేదం తెలీదు, కానీ మ్యాథ్స్ చెప్పేస్తారు, మ్యాథమెటిక్స్ లెక్కలు చెప్పేస్తారు, మ్యాథమెటిక్స్ చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తారు. అటువంటి వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ చేసే పర్మిషన్ అండి? కనీసం డిగ్రీ అయినా చదువుకోవాలి కదా ఒక హై స్కూల్ ఓపెన్ చేయాలంటే.
జూనియర్ కాలేజ్ ఓపెన్ చేయాలి, డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేయాలి, ఓ పీజీ చదువుకోవాలి కదా. ఇవేం అక్కర్లేదా? ఎవరు పడితే ఆడు ఓపెన్ చేసాడు స్కూల్స్, కాలేజెస్ ఎవరు పడితే ఆడు ఓపెన్ చేసాడైనా, హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్. ఏంటి పరిస్థితి? ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్న ముఖ్యమంత్రి అల్టిమేటం ఇచ్చారా మీరు? అంత దమ్ము ఉన్నప్పుడు మీకు లేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి శాంత స్వభావుడు, సౌమ్యుడు, ఒక ప్రజాస్వామ్య సూత్రాల మీద, రాజ్యాంగ సూత్రాల మీద పాలన చేసే ఒక మంచి వ్యక్తి ఉన్నాడని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆయన ప్రతి దాన్ని ఆలోచించి ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజ్యాంగబద్ధం అవునా కాదా అని ఆలోచించి నెమ్మదిగా అడుగులేస్తాడు. కాబట్టి ఆయన మంచితనాన్ని మీరు ఏమనుకుంటున్నారు? చేతగానితనం అనుకుంటున్నారు. అది మంచి చేతగానితనం కాదు, అది మంచితనం. కానీ ఒకటి ఆలోచించండి, నేను చాలాసార్లు జర్మనీ వెళ్ళాను. అక్కడ కలిసి కొంతమంది రైతులతో నాకు సరదా పల్లెటూళ్ళు తిరిగి మాట్లాడు. అక్కడ రైతులు అడిగాను, రైతు ఏమని చెప్పాడు తెలుసా, మాకు 3 దేవుళ్ళండి అన్నాడు. ఆశ్చర్యపోయాను, 3 దేవుళ్ళు ఏంటి మీకు? అవును సార్, మాకు కనిపించే దేవుళ్ళు 3 అన్నాడు. ఎవరు సార్? మొదటి దేవుడు రైతు, మనకు పొట్టకి తిండి పెడతాడు రైతు పండించి, అంటే మొదటి దేవుడు రైతు. రెండో దేవుడు అక్షరం నేర్పి బుద్ధి జ్ఞానం ఇచ్చిన దేవుడు టీచరు. మూడో దేవుడు మన ప్రాణం నిలబెట్టే డాక్టర్. ఎంత గొప్పగా చెప్పారండి ఆ రైతు జర్మనీలో. దండం పెట్టాను ఆయనకి, ఆ సాంప్రదాయానికి దండం పెట్టారు. అంత గొప్పగా చూస్తారండి డాక్టర్స్ని, టీచర్స్ని, రైతుని. మరి రైతు కూడా స్ట్రైక్ చేసి, రైతు కూడా సమ్మె చేస్తే అప్పుడు మీరే మీ బతుకేంటి? రైతు సమ్మె చేయడం ఏంటి? టీచర్స్ సమ్మె చేయడం ఏంటి? డాక్టర్స్ సమ్మె చేయడం ఏంటి? పోలీసులు, సైనికులు వీళ్ళు సమ్మె చేయొచ్చా అసలు? దేశానికి 5 అంగాలండి: రైతు, టీచరు, డాక్టరు, పోలీసు, సైనికులు. అత్యంత విలువైనవండి, అత్యంత గౌరవమైన వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలే మేము స్ట్రైక్ చేస్తాం, మేము సేవలు ఆఫ్ చేసేస్తాం అన్న అర్థం ఉందా? చదువుకునేది ఎందుకండి? సంస్కారం నేర్పని చదువు, మీరు చేసే ప్రమాణానికి అర్థం తెలియని చదువు, మీరు చేసే ప్రతిజ్ఞలకు అర్థం తెలియని చదువు ఎందుకండి మీకు? సంపాదించుకుంటే మేమేం అడ్డట్టు మా బాధ, మేము ఎంతైనా డబ్బు ఇస్తున్నాం హాస్పిటల్స్కి, ఎంతైనా పోస్తున్నాం, లక్షలు పోస్తున్నాం. అయినా మీరు సేవ చేయం అంటే ఏంటిది సార్? ప్రజలు ఏదో రోజు తిరగబడతారు డాక్టర్స్ మీద. ఆ పరిస్థితి ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకో 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఎప్పటికైనా పరిస్థితి ఇలాగే జరిగితే ప్రజలు తిరగబడతారు. ఆలోచించుకోండి. అప్పుడు మిమ్మల్ని కాపాడేవాడు ఎవడో ఉండడు. అర్థం చేసుకోకర్లేదండి. దయచేసి ఎప్పటికైనా సరే, ప్రస్తుత రాష్ట్రం తుఫాన్ తోటి అతలాకుతలమైపోయిన పరిస్థితుల్లో మీరు ఇమ్మీడియట్గా సర్వీసులు, ప్రజలకి వైద్య సేవలు చేయడం మొదలుపెట్టండి. మీ సంస్కారం నిలబెట్టుకోండి. అలా చేస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ వైద్య సేవలు మొదలు పెడతారని మీరు ఆశిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభుత్వం వారు కూడా
వారికి రావాల్సిన సొమ్ము 250 కోట్లు మనం రిలీజ్ చేశారు. వాళ్ళు సరిపోవట్లేదు, ఇంకొక 500 కోట్లు రిలీజ్ చేయండి. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల చెప్పండి. వాళ్ళతో ఒక వారం రోజులు రిలీజ్ చేస్తామని చెప్పండి. వాళ్ళకి హామీ ఇవ్వండి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా తప్పు ఉంది, నీటిలోనూ చాలా పెద్ద తప్పు ఉంది ప్రభుత్వం. దయచేసి ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. మనం ఏం పరిస్థితుల్లో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేయనంటున్నారు అన్నది ఆలోచించడం. అందరూ ప్రభుత్వానికి కూడా చెప్పండి, మీరు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకని చెప్పండి. అందరూ ఈ వీడియోని శాంతం చూస్తారని, చూసి లైక్ చేస్తారా డిస్లైక్ చేస్తారా మీ ఇష్టం. కానీ ఏది చేసినా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.